అందరికీ నమస్కారం. కథల వల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 111 విందాం. సమీర్ అడిగిన దానికి మధు చిన్నగా సిగ్గుపడుతూ అలాంటిదేం లేదంది. అవునా, సరే అయితే త్వరగా రెడీ వచ్చేయండి అంటూ బన్నీని ఎత్తుకోమని దేవుకి సైగ చేసింది సమీర. అలాగే మేడం గారు అంటూ దేవు బన్నీని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకు నడిచాడు. సమీర కూడా వాళ్ళ వెనక్కి బయటకు నడిచింది. అందరూ బయటకు వెళ్ళిపోవడంతో ఇందాక ఆపేసిన పని పూర్తి చేయడానికి మధు మీద కొరిగాడు అమర్. మీద కొరికిన అమర్ని 2 చేతులతో ఆపుతూ వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అంది మధు. దేవిగారు ఆజ్ఞ అంటూ చిన్నగా మధు బుగ్గగిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్. మధు చిన్నగా నవ్వుకుని తను కూడా రెడీ అవ్వడానికి బెడ్ మీద నుంచి లేచింది. మధు రెడీ అయ్యి కిందకొచ్చేసరికి సరోజ దేవుడికి పూజ చేసి హారతి పట్టుకుని వచ్చి మధు ముందు నిలబడి హ్యాపీ బర్త్డే మధు అంది నవ్వుతూ. ఆ హారతి అందుకుంటూ థ్యాంక్స్ అత్తయ్య అంది మధు. సరోజ్ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ విష్ చేస్తున్నారు. ఆఖరిగా విష్ చేసిన శేఖర్ తన చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ను మధు ముందుంచి పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పుట్టినరోజు కాబట్టి నీకు ఈ పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోయాలా అంటూ బాక్స్ ఆమె చేతిలో ఉంచాడు శేఖర్. బాక్స్ తెరిచి చూసిన మధు అన్కట్ డైమండ్ సెట్ చూస్తూ థ్యాంక్ యూ మావయ్య గారు అంది నవ్వుతూ. ఆ మాటకి చిన్నగా నవ్వురుకున్నాడు శేఖర్. అంతలో సమీరా దేవ్ రెడీ అయ్యి వచ్చి గుడికి వెళ్తున్నామని ఇంకా అటు నుండి అటు టిఫిన్ కోసం రెస్టారెంట్ కూడా వెళ్తామని చెప్పి బయటకు నడిచారు. అమర్ కూడా రెడీ అయ్యి వచ్చి మధు చేయి అందుకుని బయటకు నడిచాడు. అందరూ కారు ఎక్కాక కారు ముందుకు కదిలింది. ముందుగా దేవుడి గుడికి వెళ్ళి అందరి పేరున అర్చన చేయించి మధు పేరున ప్రత్యేకంగా పూజ చేయించి బయటకు వచ్చారు. అప్పటికే టైం 8 అవుతుంటే మమ్మీ గుర్ అన్నాడు బన్నీ పట్టుకుని. 2 minutes అంటూ పార్కింగ్లో కారు తీసుకొచ్చాడు దేవ్. అందరూ కారులోకి ఎక్కగానే కారు రెస్టారెంట్ వైపు పోనిచ్చాడు దేవ్. మరో 5 నిమిషాల్లో రెస్టారెంట్ ముందు కారును ఆపి పార్కింగ్ చేయమని వాచ్మెన్ కీస్ ఇచ్చి లోనికి నడిచారు. దేవ్ అప్పటికే వారి కోసం ఆ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేయడంతో నేరుగా వెళ్ళి టేబుల్ ముందు కూర్చున్నారు అందరూ. ఎవరికి నచ్చిన టిఫిన్ వారు ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఆర్డర్ రాగానే ముందుగా సమీర బన్నీకి తినిపిస్తుంటే దేవ్ సమీరకు తినిపిస్తున్నాడు. అది చూసిన మధు అమర్లు చిన్నగా నవ్వుకున్నారు. కాసేపటికి దేవ్ వాళ్ళు టిఫిన్ పూర్తి చేసి మేము వెళ్తున్నాం, బన్నీకి స్కూల్ టైం అవుతోంది, మీరు మాత్రం నిదానంగా తిని అలా అలా బయట తిరిగి ఈ రోజంతా ఎంజాయ్ చేయండి, ఆఫీస్కి మాత్రం రావద్దు సరేనా అంటూ కార్ కీస్ అమర్ చేతికి ఇచ్చాడు దేవ్. మరి మీకు కార్ అన్న అమర్తో ఆల్రెడీ ఆడి కారుతో డ్రైవర్ బయట మా కోసం వెయిట్ చేస్తున్నాడు, మీరు మాత్రం బాగా తిని అది అరిగే వరకు బయట తిరిగిరండి అంటూ నవ్వేసి బన్నీని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకు నడిచాడు దేవ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎంజాయ్ అని తమ్ చూపించి కన్ను కొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చింది సమీర. సమీర్ వచ్చి కారు ఎక్కగానే కారు బన్నీ స్కూల్ వైపు దూసుకుపోయింది. కాసేపటికి బన్నీని స్కూల్లో డ్రాప్ చేసి సమీర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్దామనుకుని కార్ని ఇంటికి పోనీయమని చెప్పాడు దేవ్ డ్రైవర్తో. సరే సార్ అంటూ డ్రైవర్ కార్ని రివర్స్ చేస్తుండగా సడన్గా కారు ముందుకు ఒక ఆమె వచ్చి చూసుకోకుండా కారు కింద పడింది. అది చూసిన దేవ్ సమీరలు కారు దిక్కి కిందకు వెళ్లారు. తమ కారు ముందు ఒక ఆమె సుమారుగా 45 ఏళ్ళు ఉంటాయి ఆవిడికి. ఆమె కింద పడ్డం వల్ల చేతికంటిని మట్టిని తులుపుకుంటోంది. ఆమెను చూసిన దేవ్ మీకు దెబ్బలేం తగలలేదు కదా అన్నాడు సౌమ్యంగా. లేదు బాబు అంటూ లేవడానికి ట్రై చేస్తుంటే ఆమెకు దేవ్ తన చేతిని అందించాడు. ఆమె లేచి దేవుకి థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్ళబోతూ ఎవరో తన తరుముతూ రావడం చూసి భయంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆమె వైపు మిస్టీరియస్గా చూస్తున్నాడు దేవ్. దేవ్ భుజం తట్టి ఆమె మీకు తెలుసా అని అడిగింది సమీర. లేదు, కానీ ఆమె ఎందుకో ఎవరికో భయపడుతోంది అన్నాడు ఆమె వెళ్ళిన వైపే చూపిస్తూ. నాకు అలాగే అనిపించిందంటూ వెళ్దాం పదండి, మీకు ఆఫీస్కి టైం అవుతోంది అంది సమీర. అంటూ కారులోకి ఎక్కాడు దేవ్. కారు మళ్ళీ ఇంటి బాట పట్టింది. సమీర్ని ఇంట్లో డ్రాప్ చేసి దేవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. టిఫిన్ తినడం పూర్తి చేసి రెస్టారెంట్ నుండి బయటకు వచ్చాక మూవీకి వెళ్ళారు మధు అమర్లు. మూవీ తర్వాత లంచ్ చేసి షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ తర్వాత షాపింగ్ బ్యాగ్స్ కార్లో పడేసి పక్కనే ఉన్న పార్క్లో కాసేపు కూర్చుని ఇలా మనం లవర్స్లా ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదనుకుంటా అన్నాడు.
తమ పక్కనే ఉన్న లవర్స్ని చూపిస్తూ. మీ అన్నగారు నాకు అంత టైం ఎప్పుడు ఇచ్చారు? సడన్గా పెళ్ళని మీతో పెళ్లిపేట్లు ఎక్కించేశారు కదా అంది మూతి తిప్పుతూ మధు. అవునా, సరే అయితే ఇప్పుడు చెప్పు, లవర్స్లో ఏం చేయాలి ఇప్పుడు చేసేద్దాం అన్నాడు నవ్వుతూ అమర్. ముందు నాకు రైడ్ కావాలి మీతో, లాంగ్ రైడ్, అది కూడా బైక్ మీద అంది. అంతేనా అంటూ ఎవరికో కాల్ చేశాడు అమర్. అరగంటలో వారి ముందు న్యూ మోడల్ స్పోర్ట్స్ బైక్ వచ్చి ఆగింది. దాని కీస్ తీసుకుంటూనే మధు చెయ్యి పట్టి మీదకు లాక్కున్నాడు. మధుని వెనక కూర్చోబెట్టుకుని, గట్టిగా పట్టుకో, తర్వాత నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ. మధు వెంటనే అమర్ని గట్టిగా హత్తుకుంది. వెంటనే అమర్ బైక్ని రాకెట్లా ముందుకు పోనిచ్చాడు. హైవే, అందులోనూ న్యూ బైక్, ముందు మనసు తను అర్పించిన ప్రియసఖుడు. ఇక ఆపేదెవరన్నట్టుగా అమర్ని గట్టిగా వాటేసుకుని అతని వీపు మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది మధు. చల్లగాలికి మధు నిద్రపోయింది. మధ్యలో ఒక్కసారిగా చినుకులు ముఖం మీద దాడి చేస్తుంటే కళ్ళు తెరిచి బైక్ చూస్తూ, అమర్ వర్షం పడుతోంది, బైక్ పక్కన ఆపండి అంది. ఏం పర్వాలేదు, ఇలా బాగుంది అన్నాడు అమర్. అంతవరకు ఏ అమ్మాయితో కూడా ఇలా గడపకపోవడం వల్ల. అందులోనూ మధుతో బైక్ రైడ్ చాలా అద్భుతంగా ఉంది అతనికి. నీకు బాగుంటుంది, కానీ ఈ వర్షానికి నా బట్టలు తడిచిపోయేలా ఉన్నాయి, ప్లీజ్ బైక్ పక్క కాపండి అంది రిక్వెస్ట్ చేస్తూ. సరే అని ఒక కార్నర్లో ఉన్న ఒక ఇంటి ముందు బైక్ ఆపాడు అమర్. ఆ ఇంటి వసారాలోకి పరుగు తీసింది మధు వర్షానికి తడవకుండా. అమర్ కూడా బైక్ పార్క్ చేసి ఆ వసారాలోకి నడిచాడు. ఇద్దరూ వసారాలో నిలబడి ఉండగా ఒక వృద్ధ దంపతులు తలుపులు తీసి వీని చూసి నవ్వుతూ, వర్షం తగ్గే వరకు లోనికి రండి అన్నారు. వాళ్ళు చూస్తుంటే చాలా మంచివాళ్ళుగా అనిపించడంతో ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోనికి వచ్చిన వారికి తుడుచుకోవడానికి తువాళ్ళు ఇచ్చింది ఆ దంపతుల్లో భార్య. టవల్ తీసుకుని తుడుచుకుంటూ థ్యాంక్స్ అంది మధు. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది, మేము మీ వయసులో ఉన్నప్పుడు మాకు కూడా ఒకరు ఇలానే ఆతిథ్యం ఇచ్చారు, వర్షంలో తడిచి ముద్దయినప్పుడు అన్నాడు ఆ భర్త తమ యవ్వనాన్ని గుర్తు చేసుకుంటూ. అవునా, ఇంట్రెస్టింగ్, ఇంతకీ మీకు పెళ్ళయి ఎన్నేళ్ళు అయింది అన్నాడు అమర్. మాకు పెళ్ళై 50 ఏళ్ళు అయింది అన్నాడు ఆయన. అవునా, మీ పిల్లలు అంది మధు తలతుడుచుకుంటూ. ఆ మాటకి ఇద్దరు పెద్దగా నవ్వేస్తూ, మాకు మేమే పిల్లలం అన్నారు ఇద్దరు ఒకేసారి. వారు మాట్లాడుతుంది ఏంటో అర్థం కాక వారి వైపే చూస్తున్నారు మధువాళ్ళు. అంతలో భర్త కల్పించుకుని, నాకు పెళ్ళయ్యాక ఒక యాక్సిడెంట్ అయింది, అందులో భాగంగా నాకు ఒక శస్త్రచికిత్స చేశారు, అప్పుడే నాకు పిల్లలు పుట్టరన్న నిజం తెలిసింది. అప్పటి నుండి నా భార్య నాకు బిడ్డ, నేను నా భార్యకి బిడ్డనంటూ పెద్దగా నవ్వేశాడు ఆయన. అది విన్న మధు, అంటే మీకు నిజంగా పిల్లలు లేరా అని అడిగింది. లేరు, అయినా ఉండి ఏం లాభం చెప్పండి, వాళ్ళ వయసులో ఉన్నప్పుడు వారి అవసరాలకు మనం వారికి తోడుంటాం, కానీ అదే వయసు అయిపోయిన మనకి వారి అవసరం ఉన్నప్పుడు వారు మాత్రం భార్య, బిడ్డ, జీవితం, కెరీర్ అంటూ వారి ప్రపంచంలో వారు బిజీగా ఉంటారు మనల్ని వదిలేసి. అలాంటప్పుడు వారు ఉండి ఏం లాభం, లేక ఏం లాభం చెప్పండి అన్నాడు ఆ భర్త. అతని మాటలకు ఆలోచనలో పడ్డారు మధు, అమర్లు. ఏం ఆలోచిస్తున్నారు అంటూ 4 కాఫీ కప్పులు పట్టుకుని వచ్చిన ఆమె తను ఒకటి తీసుకుని మిగతా 3 ముగ్గురికి ఇచ్చింది. కాఫీ సిప్ చేస్తూ, నీ చేతి కాఫీ అమృతం సీత అన్నాడు భర్త రాము. అవును మరి, ఇప్పుడే తెలిసింది మీకు ఆ విషయం అందామె నవ్వుతూ. కాఫీ బాగుంది, కానీ దీనిలో కాస్త చక్కెర వేసుంటే ఇంకా బాగుండు అన్నాడు రాము. బాగుంటుంది, కాఫీలో చక్కెర వేస్తే ఒంట్లో చక్కెర పెరిగి ఇంకో 1 ml టాబ్లెట్ పెరుగుతుంది అందు బొగ్గలు నొక్కుంటూ సీత. ఇద్దరి చమత్కారాలు చూస్తూ ఈ వయసులో కూడా ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనుకుంటున్నారు మధు, అమర్లు. డ్రెస్లో ఉన్న మధు వైపు చూసి, పెళ్ళయిందా అందావిడ. అయిందండి అంది మధు. మరి చక్కగా చీర కట్టుకుని పాపిట్లో ఇంత సింధూరం పెట్టుకోలేకపోయావా, భర్త ఆయుష్ పెరుగుతుంది అంది అందంగా నవ్వుతూ సీతమ్మ. ఈసారి తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తానంది నవ్వుతూ మధు. పిల్ల లక్ష్మీదేవిలా ఉంది కదండి అంది సీతమ్మ. పిల్లాడికి మాత్రం ఏం తక్కువ, అచ్చు విష్ణుమూర్తిలానే ఉన్నాడు అన్నాడు రాము కళ్ళద్దాలు సరిచేసుకుంటూ. అవునవును అంటూ ఇద్దరిని తేరిపారా చూస్తూ, ఇంతకీ మీరు అంది సీతమ్మ.
సరదాగా అలా రైడ్కొచ్చాం, వర్షంలో చిక్కుకుపోయాం అంది మధు నిట్టూరుస్తూ. అవునా, సరే, ఇంతకీ అమ్మా నాన్న అత్తామామ అని అడిగింది ఆవిడ. అందరూ ఉన్నారంది మధు. భేష్, మీతోనే ఉన్నారా అందావిడ కినుగ్గా చూస్తూ. మాతోనే ఉన్నారు అంది మధు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీతోనే ఉంచుకోండి. మనల్ని కన్నవాళ్ళని మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పండి అంది సీతమ్మ. అవునన్నట్లుగా తలూపాడు రాము. అమర్కి ఆవిడ మాటలకి ఒక్కసారిగా కౌసల్య గుర్తొచ్చింది. ఆమె అందరికీ చెడ్డదైనా తనకెప్పుడూ మంచే చేసేది. అందుకే తల్లి గుర్తు రాగానే అమర్కి కళ్ళు తడిచాయి. అమర్ ఏం ఆలోచిస్తున్నాడో అర్థం చేసుకున్న మధు అమర్ అంటూ అతని చేతిని పట్టుకుంది. ఏమైంది అన్నట్టుగా చూసింది సీతమ్మ. ఏం లేదు, ఈ మధ్య మా అత్తగారు చనిపోయారు, అతనికి ఆవిడ గుర్తొచ్చారంది మధు. ఆ మాటకి సీతమ్మ అమర్ దగ్గరకు వచ్చి, అయ్యో కన్నా, అమ్మ గుర్తొచ్చిందా, బాధపడకు, ఎక్కడున్నా ఆవిడ నేను చూస్తూనే ఉంటుంది. అయినా నీ పిచ్చి కాకపోతే నిన్ను కన్నతల్లి మాత్రమే నీకు అమ్మ అనుకుంటే ఎలా? ఎందరో బిడ్డల్ని కన్న అమ్మలు అనాథలై రోడ్ల మీద దిక్కు లేకుండా పడుంటారు. అలాంటి వారికి పట్టెడు అన్నం పెడితే మీ అమ్మకు పెట్టినట్టే, అర్థమైందా అంది ప్రేమగా వెన్ను నిమురుతూ. ఆమె చెప్పింది ఎందుకో అమర్ మనసుల్లో నాటుకుపోయింది. తను ఇన్ని రోజులు తన తల్లికి తన అవసరం ఉన్ననాడు తల్లి మంచిది కాదని, ఆమెకు అండగా ఉండలేదని, ఇప్పుడు తల్లి లేదని బాధపడుతున్నాడు. తనలాగే బిడ్డలు అండగా ఉండాల్సిన సమయంలో వారి అండ లేకుండా ఎందరో తల్లులు అనాథలుగా బ్రతుకుతున్నారు. అలాంటి వారికి సాయం చేస్తే తన కొడుకుగా తల్లి రుణం తీర్చుకోలేదనే బాధ ఉండదు కదా అనుకున్నాడు తన మనసులో. అతని ఆలోచనలు అర్థం చేసుకున్న మధు, పాము విషప్రాణైనా తన బిడ్డలకు తల్లే కదా అనుకుని తన మనసులో. ఇంతలో వర్షం తగ్గుముఖం పట్టేసరికి అది చూసిన అమర్, ఇక మేము వెళ్తామండి అంటూ ముందుకు వెళ్ళబోయి వెనక్కొచ్చి జేబులో నుండి తన విజిటింగ్ కార్డు తీసి రామన్ చేతుల్లో ఉంచి, నేను మీ కొడుకును అనుకోండి, కొడుకు అవసరం మీకు ఉందనిపించినప్పుడు నాకు కాల్ చేయండి, 1 నిమిషంలో మీ ముందుంటానన్నాడు అమర్. ఆ మాటకి రామన్ కళ్ళు తడితేలాయి. తడితేలిన కళ్ళను తుడుచుకుని, తప్పకుండా, ఎవరూ లేని మా కొడుకు అవుతానంటే అంతకన్నా కావాల్సిందేముంది? మా అవసాన దశలో కొడుకుగా మాకు పుణ్యమార్గం తప్పించు చాలు అన్నారాయన. ఆ మాటలకు అమర్ బాధగా చూస్తూ, అంత మాట అనకండి, మీరు అమ్మ ఎప్పుడూ సంతోషంగా 10 కాలాల పాటు చల్లగా ఉండి మాలాంటి నలుగురికి మంచి మాటలు చెప్తూ ఉండాలి, ఉంటాము అంటూ బయటికి నడిచాడు అమర్. అంతలో లోపలికి వెళ్ళిన సీతమ్మ చీర పసుపు కుంకుమ తీసుకొచ్చి మధుకి బొట్టు పెట్టి సాగనంపింది. తమ మధ్య ఎటువంటి బంధం లేకపోయినా వారి ఇంటిని వదిలేళ్తుంటే మధు మనసు ఎందుకో బాధగా మూలిగింది. బయటకొచ్చి బైక్ ఎక్కుతున్న మధు చేపట్టుకుని, మనం ఒక ఓల్డేజ్ హోమ్ ఒప్పించేద్దాం, ఏమంటావు అన్నాడు అమర్. మీ ఇష్టం అమర్, మీ మనసులోని బాధ గిల్టీ ఫీలింగ్ పోతుందంటే మీరు చెప్పినట్టే చేద్దాం అంది మధు. థ్యాంక్స్ అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అమర్. ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేయాలనుకున్న వెంటనే అంతవరకు తన తల్లి కొడుగ్గా చేయాల్సిన పనులు చేయలేదనే తన బాధ నిమిషాల్లో కరిగిపోయింది అమర్కి. అనుకున్నదే తడవుగా ఇంటికి రాగానే ఇంట్లో మాట చెప్పాడు. దానికి శేఖర్ ఆనందపడుతూ, తప్పకుండా స్టార్ట్ చేయి, దానికి అయ్యే ఖర్చు నెల మన కంపెనీయే ఖర్చు చేస్తుంది, సరేనా అన్నాడు. థ్యాంక్స్ డాడ్ అంటూ తండ్రిని ఆలింగనం చేసుకున్నాడు అమర్. ఆ రాత్రి మధుని దగ్గరికి తీసుకొని ఇన్ని రోజులు ఆమెతో సరిగ్గా సమయం గడపలేదన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇన్ని రోజులు గడిపిన సమయాన్ని ఈరోజు ఆమెతో సరదాగా గడిపాడు. కారణం తన మనసులో ఉన్న బాధ ఈనాడు మాయమవ్వడం. అమర్లోని మార్పుకు సంతోషించింది మధు. తర్వాత రోజు రాత్రి దేవి ఇంటికొస్తూ ఒక ఆమెను తనతో తీసుకొచ్చాడు. హాల్లో కూర్చుని అందరితో మాట్లాడుతున్న సమీర దేవి రాకతో అటుగా చూసింది. దేవి వెనక ఇంట్లోకి వస్తున్న ఆమెను చూస్తూ, తను నిన్నటి ఆమె కదా అనుకుంటోంది. దేవి వెనక ఇంట్లోకి వస్తున్న ఆమెను చూస్తూ, సుజాత అంది లేచి నిలబడ్డ చంద్రకళ. తన పేరుని పిలిచిన చంద్రకళ వైపు చూస్తూ, జీవం లేని కళ్ళల్లో మెరిపొచ్చినట్టు మెరుస్తున్న కళ్ళతో, పిన్ని అందామె. సుజాత, నువ్వేంటి ఇలా అయిపోయావు అంది చంద్రకళ.
చిరిగిన చీర, నెరిసిన జుట్టుతో ఉన్న ఆమెను చూస్తూ. ఎవరు తను అనుకుంటూ ఆమె వైపే చూస్తోంది సరోజ. చెప్పు తల్లి, మహాలక్ష్మిలా ఉండే నువ్వు ఇలా అధ్వాన స్థితిలో ఉన్నావేంటి అంది బాధగా చంద్రకళ. ఏం చెప్పమంటావు పిన్ని, భర్త తర్వాత సర్వస్వం వారే అనుకున్న నా పిల్లలు ఆస్తి కోసం నన్ను చంపాలని చూస్తే ఇంట్లో నుండి పారిపోయి బయటకు వచ్చిన నాలాంటి దీనురాలు ఇంకెలా ఉంటుంది చెప్పు అంది బాధతో ఏడుస్తూ. అసలు ఏం జరిగింది తల్లి? అమ్మా నాన్న చనిపోయాక నేను మీ మావయ్య వాళ్ళు ఊరు తీసుకుని వెళ్ళి పెళ్లి చేశారు కదా, అది కూడా మిలిటరీలో మంచి హోదాలో ఉన్న వ్యక్తికిచ్చి. అది మాత్రమే నాకు తెలుసు. తర్వాత ఏమైంది అంది సుజాతను సోఫాలో కూర్చోబెడుతూ. ఏం చెప్పమంటావు పిన్ని, అమ్మా నాన్న చనిపోయాక మా ఆయనను బాగానే చూసుకున్నారు. కానీ అత్తయ్య పోరు పడలేక 18 ఏళ్ళకే పెళ్లి చేసి నన్ను పంపించేశారు. నా భర్త ఒక మిలిటరీ అధికారి, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అందులో భాగంగానే యుద్ధంలో ప్రాణాలు అర్పించారు కూడా. నాకు 18 ఏళ్ళకే పెళ్ళవడం వల్ల 25 ఏళ్లకే 3 బిడ్డలు తల్లినయ్యాను. ఆయన ఉద్యోగపరంగా ఇంట్లో కన్నా దేశ సరిహద్దుల్లోనే ఎక్కువ ఉండేవారు. కాబట్టి 3 పిల్లల బాధ్యత నేనే తీసుకున్నాను. బిడ్డలు చేతికి ఎదిగొచ్చారు, పెళ్ళిళ్ళు కూడా చేశాం. అంతా బాగానే ఉందనుకునే సమయానికి అతను యుద్ధంలో మరణించారు. తను ఒకవేళ యుద్ధంలో మరణిస్తే తనకొచ్చే డబ్బులు ఏదైనా అనాథాశ్రమానికి డొనేట్ చేయమని ముందే ఆయన నాతో చెప్పడంతో నేను అలాగే చేయాలనుకున్నాను. కానీ నా బిడ్డలు ఆ డబ్బు ఇవ్వమని నన్ను ఒత్తిడి చేశారు. కానీ నేను డబ్బులు ఇవ్వను. నాన్నగారు కోరిక తీరుస్తానని చెప్పినందుకు నన్ను కొట్టి చిత్రవద చేస్తూ డబ్బు తీసుకోవడానికి చూస్తుంటే నేను ఇంట్లో నుండి పారిపోయి వచ్చేసాను. అయినా కూడా వాళ్ళు నన్ను వదలక నా వెంటబడ్డారు. ఇదిగో ఈ అబ్బాయి నన్ను వారి నుండి కాపాడి ఇక్కడ తీసుకొచ్చాడంది దేవి వైపు చూపిస్తూ సుజాత. ఓన్లీ ఏదో ఒక విధంగా అమరు బాధ తగ్గింది, అదే చాలు. ఇంతకీ ఈ సుజాత ఎవరు? ఆమె వల్ల దేవి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తుందా? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.